సూలూరుపేట పట్టణంలో ఆదివారం పండుగ వాతావరణం నడుమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న ఆర్ఎన్బి బంగ్లా ఆవరణంలో మెగా రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువకులు, మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఉన్న భారీ కేకులను ఎమ్మెల్యేతో పాటు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కలిసి కేకులను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త పార్థసారథి, జనసేన నాయకులు ఆవల రమణ, మాబాష, జగదీష్, రాముతో పాటు దాస్, హరిబాబు తదితర జన సైనికులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన చిట్టేటి పెరుమాళ్, పచ్చవ మాధవనాయుడు, నలబోయిన రాజసులోచనమ్మ, బీజేపీకి చెందిన బెజవాడ విజయమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది. మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూలూరుపేట టౌన్ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మా అందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నిలవల విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్ కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు, వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకు ఎప్పుడు తోడుంటూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ముందుగా ఇవాళ మన డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ, అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పటి వరకు గ్రామ సభలన్నీ చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మన్నార్పోలూరు రోడ్ ని కూడా ఆయనే వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి, అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా తరఫున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, అటు సంక్షేమాన్ని రెండు ముందుకు తీసుకెళ్లి నా వంతు కృషి నేను చేస్తానని, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి వాతావరణాన్ని సంరక్షించాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను.